శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధాన యొక్క దినమయందు మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషమండి. మా మందిరం యొక్క కార్యక్రమాలు, నిర్మాణ కార్యాలు జరుగుతున్నాయి. దయచేసి అయినంత తొందరలోనే ఆ పనులన్నీ కూడా పూర్తి చేయలాగున ప్రార్థించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 9వ వచనము. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. అవును, చాలాసార్లు యేసు ప్రభువారు తను వేదన పడుతూ, తను దుఃఖపడుతూ ఆ సమస్యలన్నీ ఆయన భరించుకుంటూ ముందుకు సాగుతూ ఉంటున్నాడు. శక్తిని చూపించుకోవడానికి ఆయన ఎక్కడ కూడా ఆసక్తి చూపించలేదు. అవును, అందుకే అన్నాడు, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడ్డాయి అని. మన కొరకు మన నిందలు ఆయన భరించి మౌనంగా ఉన్నాడు. ఆయన సకల మానవుల పాపముల కొరకు సిలువలో బలియాగముగా వ్రేలాడుతూ ఉన్నప్పుడు వీడు ఇతరులను రక్షించుకున్నాడు కానీ తన్ను తాను రక్షించలేకపోయాడు అని చాలా అవమానపరిచారు. ఇంకా ఘోరం ఏంటంటే, నువ్వు దేవుడు కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగురా అన్నారు. అప్పుడు మేమందరూ కూడా నమ్ముతాము అని కూడా ఎగతాళిగా మాట్లాడారు. అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిందకు నా గుండె బ్రద్దలాయింది అన్నట్లుగా ఆ సమయంలో ఆ నిందలు భరిస్తూనే ఉంటూ ఆ శిలువ మీద నుండి దిగిరావడానికి, తన ప్రభావాన్ని చూపించుకోవడానికి ఇష్టపడలేదు. ఆయన అలా చేసి ఉంటే గనక ఈరోజు మానవ జాతికి రక్షణ అన్నటువంటిది లేదు కదండి. అవును, ఈరోజు ఈ దేవుని మందిరాల్లో మనం కూర్చొని ఇలా మన పాపములన్నీ ఒప్పుకొని వదిలిపెడుతుండే దానంతటి కారణం ఏంటంటే, ఆయన ఆ రోజు ఆ అవమానాలు భరించాడు కాబట్టి, ఆ నిందలు భరించాడు కాబట్టి. అంతెందుకండి, నన్ను కూడా గత 7 మాసాలుగా వీడు దేవుని పిలుపు లేనివాడు, మందిరం కూడా కట్టించుకోలేడు, ఎన్ని అవమానాలు వచ్చాయి తెలుసా. కుటుంబంలో మరణాలు జరిగినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, మందిర నిర్మాణ కార్యక్రమాలు ఆగిపోయినప్పుడు ఎంతోమంది నిందించారు. ప్రియులారా, మన మనుషులు యేసుక్రీస్తు అంతటి వారికే ఆ బాధలు తప్పలేదు. ఆ నిందలు భరిస్తూ ఆయన ఈ లోకంలో ముందుకు సాగాడు. తన ప్రభావాన్ని చూపించుకోవడానికి ఎక్కడ కూడా ఇష్టపడలేదు. కాబట్టి ఆయన అన్నాడు, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడ్డాయని. మన నిందలన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు. నువ్వు ఏ నిందల్లో ఉన్నావో తెలియదు, ఏ విధమైనటువంటి బాధల్లో ఉన్నావో తెలియదు, ఏ వ్యాధితో కొట్టుమిట్టలాడుతున్నావో కూడా తెలియదు. ఆయన ఇదే కాల సమయంతో సూటిగా మాట్లాడుతున్నాడు. మనందరి నిందలు బాధలు ఆయన మోశాడు, సిలువలో బలియాగమయ్యాడు. నిశ్చయంగా దేవుని మందిరానికి వెళ్ళు, దేవుని స్తుతించు, ఆరాధించు. నిందకు ప్రతి నిందగా దేవుడు నీకు ఆశీర్వాదకరమైనటువంటి గొప్ప జీవితాన్ని ఇస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, చాలా మేలు కలిగే మాటలు మమ్మల్ని బలపరుస్తున్నారయ్యా. మా నిందలన్నీ కూడా మీరు భరించారు, మాకు విముక్తినిచ్చారు, పరిపూర్ణమైనటువంటి శాంతి సమాధానం ఇచ్చారు. ఈ మాటలు వింటున్న వారందరి జీవితాల్లో మరింత లోతుగా మీతో ఉండే గొప్ప జీవితాన్ని మీరు దయచేయండి. అట్టి కృప మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.